సరూర్ నగర్ పోచమ్మ ఆలయంలో ఆదివారం నాడు బోనాల జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించారు. ఈ జాతరకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర రోడ్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ నాగన్న గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చల్ల నరసింహారెడ్డి, ఏసీపీ కృష్ణయ్య, సిఐఎస్ఐ తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత 70 ఏళ్ల నుండి ఇక్కడ ఎంతో ఘనంగా బోనాల జాతర నిర్వహిస్తున్నామన్నారు. కాపాడుకునేటువంటి మంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా వారందరూ కూడా దయచేసి సిఐ సార్ గారు అదేవిధంగా వారి కష్టసుఖాలు భాగస్వాములవుతూ మరి అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా ఈ బోనాల జాతరలో ఈరోజు ఎల్బీనగర్ డివిజన్ పరిధిలోని ప్రజలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ జరుపుకున్నందుకు సంతోషిస్తున్నాము. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులు దీవెనలు డివిజన్ పరిధిలోని ప్రజలందరితో పాటు రాష్ట్రంలోని ప్రజలందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శాంతి భద్రతను కాపాడే విషయంలో మాకు ఇక్కడ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంకా యువత కూడా సహకరించి ఈ బోనాల పండుగ బలారపల్ల ఊరేగింపులు కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా పరిధిలో ఉన్నటువంటి ఈరోజు జరిగినటువంటి బోనాల పండుగ ఉత్సవాలు కావచ్చు, బలారపల్ల ఉత్సవాలు కావచ్చు,